హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఆలూ కట్లెట్. ఈ ఆలూ కట్లెట్ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీ పిల్లలకు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్గా ఒక్కసారి ఇవి చేసి పెట్టారంటే ఫిదా అవ్వాల్సిందే. 1కి 4 అడిగి మరీ తీసుకొని తింటారండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఆలూ కట్లెట్ ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg వరకు ఆలుగడ్డలను తీసుకొని నీట్గా కడిగి 4 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ పోసి 15 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ఆలుగడ్డలు ఉడికిన తర్వాత పైన పీల్ తీసేసి ఈ విధంగా తురుముకుంటున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా తురుముకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని, సన్నగా కట్ చేసిన 1 క్యారెట్, సన్నగా కట్ చేసిన 1 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందామండి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఈ ఆలుగడ్డలో ఉన్న తేమ వీటికి సరిపోతుంది. కన్సిస్టెన్సీ బాగా టైట్గా ఉంది అనుకుంటేనే చేతిని తడి చేసుకొని కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని కట్లెట్స్లా చేసుకుందాం. పిండి మొత్తాన్ని కట్లెట్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ కట్లెట్స్కి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయనవసరం లేదండి. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్స్ని వేసుకుందాం. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుందామండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని టర్న్ చేస్తూ వేయించుకుందాం. వీటిని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఈ విధంగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రెయినర్ సహాయంతో ప్లేట్లోకి తీసుకుందామండి. అదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకుందాం. అంతేనండి, సూపర్ టేస్టీగా, సింపుల్గా ఈ ఆలూ కట్లెట్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ నుండి రాగానే ఈ ఆలూ కట్లెట్స్ చేసి ఒకసారి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఆలూ కట్లెట్స్ ఏ విధంగా వచ్చినాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. అంతేనండి, చాలా సింపుల్గా ఈ ఆలూ కట్లెట్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఆలూ కట్లెట్స్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.